లోకాసు వార్తలో 15 అధ్యాయము 8వ వచనంలో ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నా. ఒక స్త్రీకి 10 వెండి నాణ్యాలు ఉంటే ఆ 10 వెండి నాణ్యాలులో ఒక నాణ్యం పోయినప్పుడు ఆమె ఏం చేస్తుందంటే దీపం వెలిగించి అది ఊడ్చినప్పుడు అది దొరికిన తర్వాత ఆమె అందరిని పిలిపించుకుని సంతోషపడుతాను స్నేహితులతోటి. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే 10 నాణ్యాల వెనుక ఉన్న యొక్క చరిత్ర ఏంటో మీకు చెప్పాలని ఆశపడుతున్నా. ఆ చరిత్ర ఏంటంటే, ఆ రోజుల్లో అంటే యూదుల యొక్క దినాల్లో యూదులకి ఒక చిన్న ఆచారాలు ఉన్నాయి. ఆచారం ఏంటంటే, వివాహం చేసుకునే స్త్రీకి వివాహం చేసుకునే పురుషుడు ఏం చేస్తాడంటే, పెళ్ళి కాక మునుపే 10 వెండి నాణ్యాలు ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఆ వెండి నాణ్యాలు ఏం చేయాలంటే పెళ్లి దగ్గరికి తీసుకెళ్ళాలి. అంటే వరుడి దగ్గరికి వెండి నాణ్యాలు తీసుకెళ్ళాలి. అందులో ఒక్క నాణ్యం పోయినప్పటికీ కూడా పెళ్ళి క్యాన్సిల్ అయ్యిద్ది. అందుకని ఆమె ఆ 10 వెండి నాణ్యాలు ఒక నాణ్యం పోయినప్పుడు ఆమె ఏం చేసిందంటే దీపం వెలిగించిన తర్వాత వెతికింది, సంతోషపడింది. ఈరోజు యేసు ప్రభు కూడా అంటున్నాడు, మరి ఒక పాపి మారు మనసు పొందితే పరలోక రాజ్యంలో దేవునితో దేవదూతలు కూడా సంతోషపడతాయని. కాబట్టి నేడే రక్షణ దినము. కాబట్టి రక్షించబడలేని వారి కోసం ఈ మాటలు. మరి ఇంకా దేవుడు మిమ్మల్ని కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రభు దగ్గర రండి, మారు మనసు పొందండి.